811 టీఎంసీలలో మన ఈ అంతర్జాతీయ నీటి హక్కుల ఆధారంగా ఏదైతే అధ్యక్షుడిగా క్యాచ్మెంట్ ఏరియాను పరిగణలోకి తీసుకుంటే మనకు 68% మనకు వస్తే 32% ఏదైతుందో సీమాంధ్ర ప్రాంతాలు పోవాలి అధ్యక్ష. అది ఏమైంది? రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి ఏదైతుందో మనకు రావాల్సిన 512 టీఎంసీలు సీమాంధ్ర పోయినాయి. సీమాంధ్ర దక్కాల్సిన 299 టీఎంసీలు ఏదో మనకు వచ్చినాయి అధ్యక్ష. అప్పుడు ప్రభుత్వం ఎవరు అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ కాదు అధ్యక్ష. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అధ్యక్ష? కేసీఆర్ గారు కాదు అధ్యక్ష. మీరు ముఖ్యమంత్రి ఉండి వీళ్ళకి కేఆర్ఎంఈ ఉంచాలి పక్కన పెట్టండి. కేఆర్ఎంఈ ఉంచాలి పక్కన పెట్టండి. రివర్ మేనేజ్మెంట్ బోర్డు అసలు సమస్య ఎక్కడ వస్తుంది? మన జలవనరుల హక్కులను పొందడం లోపల ఏదైతుందో వైఫల్యంతో వీళ్ళు ఈ సమస్య ఎంత వస్తుంది అధ్యక్ష అని చెప్పంటుంది. ఆనాడు ఏదైతుందో ఇవాళ పోతిరెడ్డిపాడు అధ్యక్ష, ఇవాళ పోతిరెడ్డిపాడు అధ్యక్ష 11,000 క్యూసెక్ కెపాసిటీతో ఏదైతుందో దాన్ని 44,000 క్యూసెక్ పెంచిండ్రు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర గారి ప్రభుత్వం అని చెప్పండి అధ్యక్ష. చెప్తున్నానమ్మా, ఓపిక పట్టండి. ఆ 44,000 క్యూసెక్ మీ కాలంలో ఎక్కడికి వచ్చింది? 80,000 క్యూసెక్ వచ్చింది. అమ్మ తల్లి 11,000 క్యూసెక్ వెళ్ళి 44,000 క్యూసెక్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాడు ఆ 44,000 క్యూసెక్లో ఉన్నాడో పోతిరెడ్డిపాడు క్యారింగ్ కెపాసిటీ కాలువ ఏదైతుందో 80,000 క్యూసెక్ పెంచడం జరిగింది అధ్యక్ష. మరి మనం ఏం చేసాం అధ్యక్ష? ఇదేనా ఉద్యమ స్ఫూర్తి అధ్యక్ష? దయచేసి గమనించండి చెప్పంటున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్ష గురి చేసింది. ఇవాళ ఏ వివక్ష గురి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని హక్కులు కాపాడటానికి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఉద్యమ నాయకుడు ఏదైతుందో 44,000 క్యూసెక్లో ఉన్నట్టు ఒక పోతిరెడ్డిపాడు కాలువ క్యారింగ్ కెపాసిటీ 80,000 క్యూసెక్ పెంచుతుంటే ఏం చేసింది అధ్యక్ష? ఏం చేసింది అంటున్నా? ముఖ్యమంత్రి చేస్తాడా? ప్రతిపక్షం చేస్తుందా? ముఖ్యమంత్రి గారు చేస్తారా? రాష్ట్రపతి అధ్యయనం చేస్తారా? లేక ప్రతిపక్షం చేస్తా అధ్యక్ష? ఇవాళ ఏదైతే అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష మీకైతే బాగా దాని గురించి తెలుసా అధ్యక్ష? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతుందో డైలీ 8 టీఎంసీ క్యారింగ్ కెపాసిటీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ ఏదైతుందో అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ కుండ కింద చిల్లి కొట్టి మొత్తం నీరంతా ఎత్తుకపోయి పోతిరెడ్డి వాళ్ళ పోసి నీళ్ళు పట్టకపోతుంటే ఆ జగన్మోహన్ రెడ్డి మీ మిత్రుడు, సంతోషం ఆయన మిత్రుడు, మీ మిత్రుత్వం పెట్టుకోండి, మీ మైత్రి కొనసాగాలి, మేము దాన్ని విభేదిస్తలేం. కానీ తెలంగాణ హక్కులు ఏమైనా ఏం చెప్పంటున్నాను నేను. ఇవాళ ఏదైతుందో అదే కేంద్ర జలవనరుల సంఘం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ మీరు సమావేశం పిలిస్తే మీరు ఆ సమావేశం హాజరైతే ఎట్లీస్తే ఆ టెండర్ నేను ఆపగలుగుతారు అధ్యక్ష చెప్పంటున్నాను.